హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేసిన ప్లాన్లో చాలా వరకు బిడిసి కొట్టడం జరిగింది. అసలు ఈ ప్లాన్లు ఏంటి, ఇవి ఏ విధంగా బిడిసి కొట్టాయి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక మొదటగా తెలంగాణ విషయం గురించి ఆలోచిస్తే, తెలంగాణలో 2023 ఎన్నికలకు ముందు బీజేపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా అది తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా నష్టపరిస్తే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారం రావడానికి అన్ని విధాల దారులు కనిపిస్తున్నాయని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. తదనుగుణంగా బీఆర్ఎస్ని పూర్తిగా బలహీనపరచడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. బీఆర్ఎస్లో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ లిక్కర్ కేసు మోపబడి ఆవిడని చాలా కాలం పాటు తీహార్ జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటన్నిటి వల్ల బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు బలహీనపడి అక్కడ బీజేపీకి అధికారంలో రావడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పి బీజేపీ పెద్దలు ఆలోచన చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఆలోచన చేసిన విధంగానే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం జరిగింది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం వల్ల అక్కడ బీజేపీ బలపడలేదు. అక్కడ బీజేపీకి బదులుగా కాంగ్రెస్ బలపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా చివరి స్థాయిలోనే అంటే ప్లాన్ ఏ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం జరిగింది. కానీ అధికారంలో రావడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ అడ్డుపడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలహీనత కాంగ్రెస్ పార్టీకి లాభించింది తప్ప అది బీజేపీ పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరగలేదు. ఈ విధంగా తెలంగాణలో నష్టపోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్ప బీజేపీకి ఏ విధమైన ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో చాలా వరకు చేతులు ఎత్తేయడం జరిగింది. 2029 ఎలక్షన్లో ఏదో నామాత్రంగానే పోటీ చేస్తారు తప్ప అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే 2029లో బీజేపీకి ఉండే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు బీజేపీకి సపోర్ట్ చేసేవే. అది వైఎస్ఆర్సీపీ గెలవని, జనసేన గెలవని, తెలుగుదేశం గెలవని, వీళ్ళందరూ బీజేపీకి సపోర్టుగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అత్యాశకు పోయి ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని ఆలోచన చేసి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారికి పొత్తున్నా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సమయం కేటాయించి ఆయన పట్లే ఎక్కువగా సానుకూల దృక్పథం చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. చివరికి పొమ్మన లేక పొగ పెట్టమంటారు, ఆ విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి విడిపోవడానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీగా ఆలోచన ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపరిస్తే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం చాలా ఈజీ అవుతుంది. వైఎస్ఆర్సీపీని బలహీనపరచడం అనేది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి.
కాబట్టి వాటిని చూపించి భయపెట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవచ్చని ఒక విధమైన ఆలోచన చేసి అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ నాయకులకి చాలా వరకు గౌరవించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని వెనుకకు పెట్టడం జరిగింది. దీని ఫలితంగా 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఓడిపోగానే చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని గ్రహించి బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే అది తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉందని చెప్పి అప్పటి నుంచి బీజేపీని విమర్శించడం మానివేశారు. కాకపోతే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హవా కేంద్రంలో నడిచింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వం వారు చంద్రబాబు గారు 23 స్థానాలకు పడిపోయారు. కాబట్టి ఆ పార్టీ పూర్తిగా బలహీనం అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా బలహీనపరిస్తే వచ్చే ఎలక్షన్లోనే వైఎస్ఆర్సీపీని బలహీనపరచడం పెద్ద కష్టమేమీ కాదు అని ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడే వాళ్ళ ప్లాన్లో బీడ్చుకోవటం జరిగింది. మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచడం అంత తేలికైన విషయం కాదు. టీడీపీ గ్రాస్ రూట్లో చాలా బలంగా పాతుకుపోయిన పార్టీ. దీనితో తెలుగుదేశాన్ని బలహీనపరచడం అంత సామాన్యమైన విషయం కాదు అనేది అర్థమైంది. ఇక రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదు. అలా జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలి అని చెప్పి బీజేపీకి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విషయంగా ఒక నిర్ణయం తీసుకోలేక పూర్తిగా 2024 ఎన్నికల సమయం దాదాపు దగ్గర పడిపోయే వరకు ఏ విధంగానూ నిర్ణయం తీసుకోకుండా బీజేపీ కాలయాపన చేయడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టాండ్ మీద చాలా దృఢంగా నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి 3 పార్టీలు వెళ్ళాలి, అంతే తప్ప వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వాళ్ళ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో చేయనని చెప్పి ఆయన చాలా దృఢమైన స్టాండ్ తీసుకోవడంతో ఇంకా గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. దానివలన బీజేపీ చాలా వరకు లాభపడడం జరిగింది. కాకపోతే 2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత భవిష్యత్తులోనూ తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం అంత సామాన్యమైన విషయం కాదు. దానికన్నా వైఎస్ఆర్సీపీ అనేది చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి అంత సానుకూల దృక్పథం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఇక నుంచి తెలుగుదేశం పార్టీతోనే కలిసి ఉంటే ఇక్కడ ఉన్న ఈ 25 పార్లమెంటు స్థానాల మీద వాళ్ళకి ఆధిక్యం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీతోనే పొత్తు కంటిన్యూ చేయడం అనే దాని పరంగా బీజేపీలోని పెద్ద నాయకులు నిర్ణయం తీసుకొని ప్రస్తుతానికైతే దానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలోని బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీని అంత తీవ్రంగా విమర్శించే స్థాయికి ఇంతవరకు చేరలేదు. ఇప్పటికి కూడా చాలామంది బీజేపీ నాయకుల్లో వైఎస్ఆర్సీపీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఇలా కంటిన్యూ అవుతుందా, వాళ్ళు ఏమైనా భవిష్యత్తులో మారుతారా అనేది ముందు మనకు తెలుస్తుంది. ఈ విధంగా బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లోని అధికారంలో రావాలి, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల్ని బలహీనపరచాలి అని చెప్పి వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.